ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనము. తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. The Lord is nigh unto all them that call upon him, to all that call upon him in truth. రాజైన దావీదు రచించిన ఈ 145వ కీర్తన స్తుతి కీర్తన. ఈ స్తుతి కీర్తనలో అతడు అంటున్నాడు, దేవునికి ఎవరైతే నిజముగా మొర్రపెడతారో వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అని. ఈ ఉదయకాలం దేవుడు నీకిచ్చిన వాగ్దానం, నేను నీకు సమీపముగా ఉన్నాను, నీవు నాకు మొర్రపెట్టు, నీవు నాకు నిజమైన మొర్రపెట్టు. ఇప్పటికీ నీ మొర్రలో నిజత్వం లేదేమో, ఏదో మృక్యుబొడిగా దేవునిని స్తుతించు, ఏదో అడిగానులే, ప్రార్థించానులే, ఏదో ఒక అలవాటు ప్రకారం నీవు ప్రార్థిస్తున్నావేమో, దేవునికి మొరపెడుతున్నావేమో, దేవుడు చేస్తాడులే అనే ధోరణిలో నీవు కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నావేమో. కానీ దేవుడు నీ నుండి ఆశించేది ఏమిటంటే నిజమైన మొర్ర, పైన ప్రార్థన కాదు. నీ దేవుడు నీ నుండి ఆశించేది పైన స్తుతులు కాదు, నీ దేవునికి కావలసినవి. ఎవరైతే ఆయనకు నిజముగా మొర్ర పెడతారో వారికి సమీపంగా ఉంటాను అంటున్న దేవుడు. మరి మనము నిజమైన మొర్ర పెడుతూ దేవునిని అడుగుతున్నామా? చాలామంది గంటలు ప్రార్థన చేస్తారు, రాసుకొని పేజీలు నింపుకొని మరీ ప్రార్థిస్తారు. కానీ దానిలో నిజమైన మొర్ర ఉందా? నిజమైన పశ్చాత్తాపం ఉందా? నిజమైన విజ్ఞాపనతో కూడిన నీ ప్రార్థన ఉందా? నీవు పశ్చాత్తాపంతో నిజముగా దేవునితో సరి అయిన సంబంధంతో ప్రార్థిస్తున్నావా? నిజమైన స్తుతి, నిజమైన మొర్రతో కొద్దిపాటి నిమిషం ప్రార్థన చాలు. హృదయపూర్వకంగా నువ్వు చేసే కొద్దిపాటి స్తుతి చాలు. నీ దేవుడు అది ఆలకించి నీకు సమీపంగా చేరటానికి. నీవు దేవునికి భయభక్తులు కలిగి ఉంటే నీ కోరిక నెరవేర్చువాడు, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించువాడు. నిజమైన మొర్ర ఎప్పుడు వస్తుంది అంటే నీకు నిజమైన ఆపద, ఇబ్బంది, కృంగుదల కలిగినప్పుడే దేవునికి నిజమైన మొర్ర పెట్టగలవు. నీ జీవితంలో ఎటువంటి ఇరుకు ఇబ్బందులు లేకపోతే ఏదో మ్రొక్కుబడికి అలవాటు ప్రకారం నీ ప్రార్థన, నీ స్తుతి, నీ మొర్ర దేవునికి చేసేవారిగా ఉంటాము. కనుక ఇక నుండి అయినా దేవుడు నీ పట్ల చేసిన మేళ్ల కొరకు అయినా సరే నీవు జ్ఞాపకం ఉంచుకొని భయభక్తులతో దేవునిని వేడుకోవాలి. ఆయనకు నిజమైన స్తుతి చేయాలి. మన నోరు ఎప్పుడు ఆయనకు స్తోత్రము చేయును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని అతి మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి, నిబిడలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. వారు ఏ విధముగా ఎట్టి రీతిగా నీకు ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో నాయన సర్వము ఎరిగిన దేవుడము. ఎవరైతే నిజముగా మొరపెడతారో వారికి మీరు సమీపంగా ఉంటాను అని సెలవిచ్చిన దేవా, నిబిడలు పెట్టిన మొరను ఆలకించండి. వారి ప్రార్థనలకు ఫలితం దయచేయండి. వారి మొర్రను, విజ్ఞాపనలను, విన్నపములను మీరు ఆలకించి తగిన కాలంలో నీ నిండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.